ధరణిపై వాళ్ళ కీలక సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పేరు భూమాతగా మార్చడంతో పాటు నిబంధనల్ని సరళతరం చేయడంపై చర్చిస్తారు. ఇవాళ నల్గొండ జిల్లాలో 3 మంత్రులు పర్యటిస్తారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలిస్తారు బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి. హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాని ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఏవైనా ప్రారంభోత్సవాలుంటే వారంలో పెట్టుకోవాలని సూచించారు సీఎం. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కులగణన జరగాలన్నారు భట్టి విక్రమార్క. కులగణనలో నిజాయితీగా ఉన్నామన్నారు ఆయన. తాము ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా సమ్మక్క సారక్క ఆశీస్సులతోనే ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్. మేడారంలో అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం. మేడారం జాతరకు రావాలని ప్రధాని మోదీ, అమిత్ షాను ఆహ్వానించారు సీఎం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సమ్మక్క సారక్కలను దర్శించుకోవాలని సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలను త్వరలో బయటపెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిపుణుల నివేదిక లేకుండా ఏమీ చేయలేమన్నారు సీఎం. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హరీష్ రావు తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు భట్టి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక స్థానంలో పోటీ చేస్తామన్నారు బివి రాఘవులు. బీజేపీ బలపడకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. దేశం కోసం మోదీ, మోదీ కోసం మేము అని దేశ ప్రజలంటున్నారని చెప్పారు బీజేపీ నేత లక్ష్మణ్. మోదీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలపై కాంగ్రెస్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు లక్ష్మణ్. అసైన్డ్ భూముల్ని గత ప్రభుత్వం బడాబాబులకు అప్పగించిందన్నారు. కేసీఆర్ పాలనని ప్రజలు తిరస్కరించారన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పనిలేదన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. దేశం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు కేంద్ర మంత్రి. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు మల్లు రవి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. మేడారం లాంటి పెద్ద జాతరలకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం అన్నది ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అన్నారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ బస్టాండ్ను ఆకస్మికంగా సందర్శించారు మంత్రి పొన్నం. ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హోమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా పేర్కొంటూ సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలని ఇప్పటికే సిబిఐ నోటీసులు ఇచ్చింది. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందన్నారు జగ్గారెడ్డి. సింపతితో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు. గవర్నర్ తమిళసై మేడారం మహాజాతరకు వెళ్లారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు గవర్నర్కు స్వాగతం పలికారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఉద్యోగులు తమ సమస్యలపై మాట్లాడడం మరిచిపోయారన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ముచ్చింతల్లో సమతా కుంభ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గరుడ సేవలో పాల్గొన్న మంత్రి తుమ్మలకు మంగళ శాసనాలు అందించారు చిన్నజీఆర్ స్వామి. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైకి సమీపంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు రాజాసింగ్. ఈ ర్యాలీకి బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. రాజాసింగ్ ర్యాలీని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది హైకోర్టు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు షరతులు విధించింది. ఇవాళ ఉదయం 11:40 టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేయనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 60 నుంచి 70 మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని 2 పార్టీలు సంకేతాలిచ్చారు. ముఖ్య నేతలందరూ అందుబాటులో ఉండాలన్నారు. లక్కిరెడ్డిపల్లిలో టీడీపీ జెండాలు తగలబెట్టారు రమేష్ రెడ్డి వర్గీయులు. టీడీపీ ప్రకటించబోయే లిస్టులో రాయచోటి సీట్ను వేరే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం. ఇవాళ విజయవాడలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఎన్నికలకు సన్నద్ధం, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు నేతలు. ఈ నెల 26న కుప్పంలో పర్యటిస్తారు సీఎం జగన్. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేస్తారు సీఎం.
వాలంటీర్లు ప్రజాసేవకులు, ప్రభుత్వ సైనికులన్నారు మంత్రి బుగ్గన. వాలంటీర్లపై విపక్షాలకు ఎంత కసుందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న ఆటలో షర్మిల ఒక పావు మాత్రమే అన్నారు రోజా. టీచర్ల భర్తీపై కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో మళ్లీ లోకేష్ ఓటమి ఖాయమన్నారు ఆర్కే. తాను చేసిన అభివృద్ధి పనులు మళ్లీ వైసీపీని గెలిపిస్తాయన్నారు. సిఎస్ జవహర్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సిద్ధం సభలకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇవాళ తిరుపతి ఆవిర్భావ దినోత్సవం. 894 తిరుపతి పుట్టినరోజు పండుగను జరుపుకుందామంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు ఎలా చెప్తారని, పొలాల్లో రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు కొడాలి నాని. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదన్నారు కొడాలి నాని. మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేస్తారని, ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదన్నారు ఆయన. ఒంగోలులో 20,840 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు సీఎం జగన్. వీటిపై లబ్ధిదారులకు సర్వహక్కులు ఉంటాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం 1,80,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు సీఎం జగన్. తక్కువ ధరకే ఇసుక, సిమెంట్ సామాగ్రి సప్లై చేస్తామన్నారు ఆయన. కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్తున్నారన్నారు పేర్ని నాని. స్థలాలు ఇస్తామంటూ పేదలకు మోసం చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దివంగత నేత కోడెల శివప్రసాద్ గెలిచి అనేక పదవులు చేపట్టారని, ఏపీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ సమాయత్తం కావాలని కన్నా పిలుపునిచ్చారు. షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదన్నారు మంత్రి బొత్స. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకుంటాయి తప్ప తపస్సులు చేయవు కదా అని తెలిపారు. తమ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వం చెప్పిందని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ వెల్లడించింది. మధ్యంతర భృతి లేకుండా నేరుగా పీఆర్సీ అమలు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపిందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మధ్య పొత్తు కుదిరిందన్నారు షర్మిల. కలిసి పోరాడుకుంటే అధికార పార్టీని కొట్టడం అసాధ్యమన్నారు. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే ఖర్గే సభకు కమ్యూనిస్టు పార్టీల్ని ఆహ్వానిస్తున్నామన్నారు షర్మిల. ప్రభుత్వం డబ్బు చెల్లిస్తూ వాలంటీర్లను ప్రచారానికి వాడుకుంటారా అని మంత్రి ధర్మాన ప్రసాదరావును టీడీపీ నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా అని నిలదీశారు బండారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిని వాలంటీర్లుగా నియమించారని ఆరోపించారు. రైతుల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని. ₹1 తీసుకున్నట్లు నిరూపించినా తన ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ విసిరారు. చిలకలూరిపేటలోని టీడీపీ హయాంలో నిర్మించిన 4,200 టిట్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు ప్రతిపాటి పుల్లారావు. గత 10 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి జరగలేదన్నారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు, జగన్ బీజేపీకి బి టీములుగా మారారని ఆరోపించారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం మరింత ఊపందుకుంది. త్వరలో ముద్రగడను పవన్ కలుస్తారన్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీ, బీజేపీ పొత్తుల నేపథ్యంలోనే ఆలస్యమవుతుందన్నారు. ఏపీలో జిల్లాల కలెక్టర్లతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ జాబితాలపై సమీక్ష జరిపారు. ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. పరీక్షలు నిలిపేయాలని అభ్యర్థులు పిటిషన్ వేయగా హైకోర్టు జోక్యం చేసుకోలేమని తీర్పిచ్చింది. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. బాలా చాముండేశ్వరి అమ్మవారి హుండీ పగలగొట్టిన అగంతకుడు నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తాడ్వాయి, పస్రా మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఈ రోజు సాయంత్రం సమ్మక్క సారలమ్మ వనప్రవేశం కానుంది. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు భక్తులు. మహబూబాబాద్ జిల్లా నామాలపాడు నంది మేడారంలో సమ్మక్క పగిడిద్దరాజుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. 150 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. యూపీ యువత వ్యసనపరులని అంటున్న రాహుల్పై విరుచుకుపడ్డారు మోదీ. స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. వారణాసిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ యూపీ యువతపై తన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కుతోందన్నారు మోదీ.
విజ్ఞాన రాజధాని కాశీ అని, నేడు కాశీలో ఉన్న అన్ని శక్తి తిరిగి ఉద్భవిస్తోందన్నారు ప్రధాని మోదీ. ఇది యావత్ దేశానికి గర్వకారణమని కొనియాడారు. గడిచిన 10 ఏళ్లుగా కాశీలో అన్ని వైపులా అభివృద్ధి కనిపిస్తోందని బెనారస్ హిందూ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు ప్రధాని మోదీ. వారణాసి పర్యటనలో భాగంగా సిక్కుల గురువు రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఆ జన్మస్థలి చుట్టూ చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమూల్కు చెందిన బనాస్ కాశీ సంకల్ప్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనా మైండ్ గేమ్స్, ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతోందన్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసు కొట్టేసేందుకు జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎవరైతే దారుణాలు చేస్తున్నారో వారికే పోలీసులు రక్షణగా ఉంటున్నారని చెప్తూ అక్కడి మహిళలు తిరగబడ్డారు. పోలీసులు రాకుండా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు పరిచారు. మహిళలంతా చీపుర్లు పట్టుకుని ఊరంతా తిరుగుతూ పోలీసులు రావద్దని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో గత వారం నిర్వహించిన ఏఆర్ఓ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో వందల మంది యువకులు పాల్గొన్నారు. ఇప్పటికే లీకేజ్ పై విచారణకు యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సముద్ర మార్గంలో తరలిస్తున్న 50 కేజీల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు తీసుకునే పారిశ్రామికవేత్తలకు ఆ రుణాలు మాఫీ చేస్తుంటే దేశంలోని యువత, రైతులు ఎప్పుడు బాగుపడతారని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు అఖిలేష్ యాదవ్. మోదీ గ్యారంటీలు, ఉద్యోగ అవకాశాలు, ధరలు తగ్గించడంలో ఎందుకు లేదని నిలదీశారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రధాని మోదీ ఎన్నో చర్యలు చేపట్టారని, చిన్నకారు రైతులను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటారని ప్రకటించారు నిర్మలా సీతారామన్. బెంగాల్లో కాంగ్రెస్ కు 5 సీట్లు కేటాయించేందుకు మమత అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఇరు పార్టీల నేతలు తెలిపారు. దేశంలో రెండో స్కిల్ ఇండియా సెంటర్ను ఒడిశాలోని డెంకనాల్లో ప్రారంభించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దేశ యువతరానికి స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అందించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. ఉత్తరప్రదేశ్ నైమిషారణ్యంలోని సీతాపూర్లో కొలువైన లలితాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల ఆందోళన కారణంగా హర్యానాలోని టిక్రీ బోర్డర్, శంభూ బోర్డర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రైతుకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ సరిహద్దుల్లోని శంభూలో రైతులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల నా సామిరంగా సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చిన నాగార్జున ప్రజెంట్ ధనుష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.